ఓం శ్రీ వేమన గురవే నమః. అందరికీ నమస్కారము. నా పేరు ఇందుశ్రీ. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి చేత రచించబడిన నిగూఢ తత్వార్థ బోధిని అను గ్రంథంలో నుంచి పద్యం చెప్పబోతున్నాను. కలియుగమునున్న కాపు కులాలకు వేమన ధన కీర్తి విక్రయించే నున్న ధర్మమెల్ల నుర్విలో నరులకు కోరు పెట్టె పరము గోరివేమ. దీని యొక్క వివరణ: వేమన అందరికీ ఆది గురువు లాంటివారు. వేమన పద్యములలో మూఢ విశ్వాసములను ఖండించారు. నేటి కాలములో ఛాందసవాదులైన వారు వేమన వాదనకు సరిపడరు. నేటికి ఒక కులస్తులు వేమనను హేళనగా మాట్లాడడము జరుగుతున్నది. స్వయాన రెడ్డి కులస్తులే వేమనను గ్రహించలేకపోవడము, ఆయన గొప్పతనమును తెలియలేకపోవడము జరుగుతున్నది. వేమన కులస్తులు ప్రచార సంఘమును స్థాపించి ఆయన గొప్పతనమును చాటి చెప్పితే ఆయన వేమన కీర్తి భారతదేశంలోనే కాక విదేశములకి కూడా ప్రాకగలదు. 1939 సంవత్సరములో ఇంగ్లాండ్ దేశస్థుడైన రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి వేమన పద్యములలోని ఆధ్యాత్మిక శక్తిని గ్రహించి వేమన పద్యములోని జ్ఞానమును తెలుసుకొని ఇంగ్లీష్లోనే కాక మరెన్నో ఇతర భాషలలోనికి ఆయన పద్యములను ముద్రించి ప్రచారము చేశారు. ఆయన వారసులమైన మనము ఆయన గొప్పతనమును గురించి తెలియలేని స్థితిలో ఉన్నాము. జ్ఞానబోధలు చేసి కీర్తి వచ్చినట్లు చేసి లోకములోనున్న వారందరికీ ఆత్మధర్మములను తెలియజేసిన వేమన జన్మ రెడ్డి కులమున రత్నము లాంటిది. శ్రమ వ్యయము ధన వ్యయము చేసి ఆయన జన్మ యొక్క అర్థము తెలుసుకొని అందరికీ తెలియచేయాలని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారు తెలియజేశారు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.